అందరికీ నమస్తే. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మరి వైకుంఠ ఏకాదశి వెల్దుర్తి కోదండ రామాలయంలో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము. భక్తాదులందరూ కూడా మరి ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. మరి వెల్దుర్తి కోదండ రామాలయంలో ఈ రోజు ఉదయమే మహిళలందరూ భక్తి శ్రద్ధలతో మరి భగవన్ను కొలుచుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయనని మనము ప్రసన్నం చేసుకొని మరి ఉదయమే ఆ భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ కొలచడానికి రావడం జరిగింది. మరి కోదండ రామాలయంలో చాలా చక్కగా పూల అలంకరణ చేశారు. ఈ పూల అలంకరణకి మన మేకల శ్రీనివాసులు ఈ దాతలు సహాయం చేశారు. మరి స్వామివారిని కూడా చాలా ముస్తాబు చేశారు, చాలా అందంగా అలంకరించారు. మరి ఈరోజు రామాలయంలో కోదండ రామాలయంలో మన ఉదయమే లేచి మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి తలుస్తే వారి యొక్క ఇతి బాధలు తొలగిపోయి అందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పి మనకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మన వెల్దుర్తి గ్రామ పెద్దలు దశరథ రామరెడ్డి గారు కూడా కార్యక్రమానికి ఇచ్చేసి మరి దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సంతోషకరమైన విషయం. మరి ఈరోజు అందరూ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పి క్రాంతి కిరణం మీ కాజా హుసేన్. నమస్తే. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం మధ్య శుద్ధాచమన్యాన్ని సమర్పయామి. దీర్ఘస్మంగళి భవ మనోవాంఛితసిద్ధిరస్తు. ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయు మనోవాంఛితసిద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. పవిత్రానపరాయణం సర్వశాస్త్రే దేవి నారాయణ నమోస్తుతే. సర్వేభ్యో మహాగణేభ్యో నమః. వనస్పతిరసైః దివ్యైః నానాగంధైః